ప్రేజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవాలని మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న సందేశం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రోమీలకు రాస్తూ పౌలు గారు చెప్తున్న మాట 8వ అధ్యాయం 26వ వచనంలో, ఆ ఆత్మ తానే మన బలహీనతను చూసి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనము బలహీనులమని తెలిసి దేవుడు బలహీనతలు నా కృప నీకు చాలునని, బలహీనతలో ఆయన అనేక ఆశీర్వాదాలు మనకు దయచేయడం కొరకు దేవుని బిడ్డలారా, యుక్తముగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాము కనుక మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం, దానియేలు 9వ అధ్యాయం 7వ వచనం, ఈ 3 గ్రంథాల్లో శ్రేష్టమైన ప్రార్థనలు చేశారు. ఇక్కడ ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గారు ఈ 3 ప్రవక్తలు శ్రేష్టమైన ప్రార్థన, గొప్ప ప్రార్థన చేశారు. గొప్ప ప్రార్థనా పరులు. యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో వారు చూపెట్టారు. దేవుని బిడ్డలారా, ఎజ్రా గ్రంథం 9:3లో ఎజ్రా గారు ప్రత్యేక ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన చేశారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో నెహెమ్యా గారు శ్రేష్టమైన ప్రార్థన చేశారు. దానియేలు 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే గొప్ప ప్రార్థన చేశారు. వారిని మనము మరి ఉదాహరణ తీసుకొని మనం కూడా యుక్తముగా ప్రార్థన చేయడం తెలుసుకోవాలి. అయితే ఆ యుక్త ప్రార్థన మనం చేయలేమని దేవుడే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, 8వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకున్నట్టయితే, దేవుని బిడ్డలారా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు, యుక్తముగా ప్రార్థన చేస్తారు, వారు దేవుని ఆత్మచేత నడిపించబడతారని దేవుని వాక్యం సెలవు. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఒక శ్రేష్టమైన యుక్తమైన ప్రార్థన మనం చూడగలుగుతున్నాం. యుక్తముగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా యుక్తముగా ప్రార్థన చేయడం మనకు చూపెట్టాడు. 85వ కీర్తన 6వ వచనంలో చూస్తే యుక్త ప్రార్థన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రార్థన ద్వారా పరలోకపు ఆశీర్వాదములు కలుగుతాయి. బలము, శక్తి, ధైర్యము, ఆరోగ్యము, ఆశీర్వాదం కలుగుతాయి. కనుక యుక్తముగా మనం ప్రార్థన చేయాలని మనం తెలుసుకొని చున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్.